Hey guys, welcome back to my channel Kasura's Hobbies. ఇవాళ అయితే నేను ఒక హోమ్ మేడ్ అరక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. సో ఇది అయితే మా రిజల్ట్ అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి హోమ్ మేడ్ అండ్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇది నెయిల్స్ మెహందీ అని కూడా అంటారు. కానీ నెయిల్స్కి పెట్టుకుంటే చాలా రోజుల వరకు అయితే ఉంటుంది. మన మెహందీ అయితే తొందరగా ఫేడ్ అయిపోతుంది కదా. సో ఇదైతే అలా కాదనమాట. సో దీనికైతే ఫస్ట్ బెల్లం తీసుకున్నాను. సో మనకి ఎంత పాత బెల్లం ఉంటే అంత మంచి కలర్ అయితే వస్తుంది. సో బెల్లం అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ప్యాకెట్ టీ పొడి అయితే తీసుకుంటున్నాను. అండ్ షుగర్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను అంతే. అండ్ కొంచెం కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అండ్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే. సో మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. సో ఎప్పుడు బయట నుంచి కోన్స్ అవి ఇవి ఉంటాం కదా. సో దాని బదులు మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సో క్వాంటిటీ అయితే ఎక్కువగా అవుతుంది అండ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మన ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ మనమే ప్రిపేర్ చేసుకుంటే సో అందరికీ సరిపోతుంది అనమాట. సో నేను చేసిన క్వాంటిటీతో 4 కోన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఓన్లీ నెయిల్స్కి అయితే ఇది ఒక 10 మెంబర్స్ వేసుకున్న తక్కువే, ఇంకా ఎక్కువ మందే వేసుకోవచ్చు. సో ఇక్కడైతే టీ పొడి, షుగర్, బెల్లం అన్నీ అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే టీ పొడి వేసుకున్నాను. సో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు, తక్కువ కావాలి అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. సో నేను మీకు చూపించడానికి ఒక కప్ మెజర్మెంట్తో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కాఫీ పౌడర్ కూడా వేసేసాను. సో కలర్ అయితే మంచి కలర్ వస్తుంది అండ్ పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం లైట్ అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ డేకి చాలా డార్క్గా వస్తుంది. సో అన్నీ అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో అన్నీ డ్రైగా అయితే మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏది వేయకూడదు అనమాట. అన్నీ డ్రై ఇంగ్రీడియంట్సే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ మెహందీ అయితే మనకి నెయిల్స్ పెట్టుకున్నామంటే లాంగ్ లాస్టింగ్ అని చెప్పచ్చు. చాలా రోజుల వరకు ఉంటుంది అండ్ మనకే బోర్ అయిపోవాలి చూసి చూసి, అన్ని డేస్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఒక థిక్ బాటమ్ ఉన్న ఇది గిన్నె అయితే తీసుకోవాలి. సో పాతవి యూజ్ చేయనివి ఉంటే పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి కొంచెం పాడవుతాయి అన్నమాట. మళ్ళీ మనం ఎంత క్లీన్ చేసినా కొంచెం మార్క్స్ అయితే ఉండిపోతాయి. సో అందుకే ప్రిఫరబుల్లీ మీ దగ్గర పాతవి ఏమన్నా ఉంటే ఆ గిన్నెలు దీనికోసమని పెట్టేసుకోవాలి. అండ్ సెంటర్లో ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. అండ్ సైడ్స్ ఇలా వేసుకోవాలి అన్నమాట. మనం చేసిన మిక్స్చర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ గిన్నె చెప్పా కదా కొంచెం థిక్ బాటమ్ ఉండాలి. అండ్ ఇది చేసేటప్పుడు అయితే కొంచెం బర్న్ అయిన స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో మీకు వీలుంటే కొంచెం గాలి ఆడే ప్లేస్, ఐ మీన్ టెర్రస్ అలా ప్లేస్లో అయితే చేసుకుంటే మనకి స్మెల్ అనేది అంత అనిపించదు. లేకుంటే ఇది కొంచెం బర్న్ అయిన స్మెల్ అయితే వస్తుంది. చూసుకొని చేసుకోండి, లేకపోతే ఇంట్లంతా ఇదే స్మెల్ ఉంటుంది ఒక పూట అంతా. సో అన్నీ మిక్స్ చేశాక ఇలా ఒక కడాయిలో వాటర్ వేసి పెట్టుకోవాలి పైన. అండ్ కింద గిన్నె పెట్టేసి సిమ్లో ఒక 10 to 20 minutes కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇలా అయితే వేడి అవుతూ ఉంటుంది. అండ్ మనం పైన చన్నీళ్ళు పెట్టాము కదా, సో అది కూడా వేడి అవుతుందన్నమాట. సో మనకి అయ్యిందని ఎలా తెలుస్తుందంటే పొగ అయితే ఇలా విపరీతంగా వస్తుంది. అండ్ ఇలా పైన ఉంది కదా నీళ్ళు, ఇదైతే మనకి బబుల్స్ వస్తాయన్నమాట.
అండ్ మనము ఫింగర్ పెట్టి చూస్తే కూడా మనకి చాలా హీట్ అయి ఉంటుంది. సో అప్పుడు మనం తెలుసుకోవచ్చు హీట్ని బట్టి అయ్యిందా లేదా అనేసి. సో ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో చూపిద్దామని చూస్తే ఏమీ అస్సలు కనపడట్లేదు, పొగ అయితే విపరీతంగా ఉంది. అండ్ కొంచెం వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో చేయాలి అన్నది ఇందుకే. అండ్ ఇలా బర్న్ అయ్యే స్మెల్ కూడా మనకి తెలుస్తుంది చాలా పొగ వచ్చినప్పుడు. సో అప్పుడు అయ్యింది అని అర్థం. అండ్ వాటర్లో కూడా బబుల్స్ వస్తాయన్నమాట. సో మీకు ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం చల్లారాక చూపిస్తున్నాను. ఈ వాటర్ అయితే చాలా వేడిగా ఉంటుంది. అండ్ మనకి లిక్విడ్ అనేది ఇలా కలెక్ట్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఇవి కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫుల్ బర్న్ అయ్యి ఇలా రఫ్గా అయిపోతుంది, హార్డ్గా అయిపోతుంది. సో ఎంత హార్డ్ ఉందంటే మనం ఇలా ఏమన్నా స్పూనో చాకునో ఇలా పెడితే మనకి సౌండ్ వస్తుందన్నమాట. అంత హార్డ్ ఉంటుంది. అంత అయ్యాక ఇది రెడీ అయింది అని అర్థం. అండ్ స్టవ్ ఆఫ్ చేసిన తక్షణమే అయితే తీయకూడదు. అది వేపర్స్ అనేది ఇంకా ఉంటాయి కదా, కొంచెం చల్లారనివ్వాలి, కొంచెం టైం పడుతుంది. సో చల్లారిన తర్వాత అయితే మనము తీసేయాలి. అండ్ గిన్నె చూడండి ఎలా అయిపోయింది. సో ఇలా డ్రై అయ్యి మనము కొంచెం ఇలా చాకుతో తీసేస్తే వచ్చేస్తుంది. ఎంత తీసినా ఈ మరకలు అనేటివి అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఇంకొక బౌల్లో అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే 2 స్పూన్స్ మైదా తీసుకుంటున్నాను. సో వాటర్గా ఉంటుంది కదా లిక్విడ్, దాన్ని అయితే డైరెక్ట్గా అప్లై చేయలేము కాబట్టి ఏదైనా మీడియం కావాలి మనకి థిక్నెస్ వచ్చేందుకు. సో అందుకే మైదా అయితే యూస్ చేస్తున్నాను. అండ్ లిక్విడ్ అయితే ఇంత వచ్చిందనమాట. ఇది వేడిగా ఉంది, కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట, వడగట్టుకోవాలి. ఇది అంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. అండ్ ఇది వచ్చేసి నేను బయట నుంచి తెచ్చిన అరక్ అనమాట. సో మీకు కంపారిజన్ చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. సో ఈ ఒక్క కోన్ వచ్చేసి 25 రూపీస్ పడింది. రెండైతే తెచ్చుకున్నాను. ఇదేమంటే కొంచెం రెడ్ షేడ్ వస్తుంది అండ్ మనం చేసేది బ్రౌన్ షేడ్ వస్తుంది అనమాట. సో ఇది మా పాప అడిగితే తెచ్చాను. సో కంపేర్ చేసి చూద్దాము ఏది ఎలా వస్తుంది అనేసి చూపిస్తున్నాను. అండ్ ఇది 2 కోన్స్కి 50 రూపీస్ పడింది. అండ్ మనం చేసుకుంటే 20 to 30 రూపీస్లో అయిపోతుంది. షుగర్, బెల్లం అన్నీ ఇంట్లోనే ఉంటాయి, టీ పొడి, కాఫీ పౌడర్ అన్నీ. సో అన్నీ యూజ్ చేసుకొని మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. లిక్విడ్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా అయ్యిందని అర్థం. సో ఒకేసారి వేసుకోకుండా నేనైతే కొంచెం కొంచెం వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను అనమాట. సో చాలా లిక్విడ్ అయిపోయినా మనం పెట్టుకున్నప్పుడు అది ఒక చోట ఉండదు, ఫ్లోయిగా ఉంటుంది కాబట్టి కారిపోతూ ఉంటుంది. సో ఇలా అయితే లంప్స్ లేకుండా ఈజీ బాగా మిక్స్ చేయాలి. ఇంకో ఆప్షన్ ఏమంటే మనకి మైదా అనేది కొంచెం జల్లెడ పట్టి వాడితే లంప్స్ అనేవి రావు. అండ్ వేరే ఏమైనా డస్ట్ అవి ఉంటే కూడా స్ట్రెయిన్ అయిపోతాయి. అప్పుడు మనకి పేస్ట్ అనేది స్మూత్గా ఉంటుంది. సో లిక్విడ్ని ఇలా వేసుకొని అయితే చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇది థిక్ అనిపించింది, అందుకే కొంచెం ఇంకా కొంచెం వేసి అయితే మిక్స్ చేస్తున్నాను. సో మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత స్మూత్గా ఉంటుంది పేస్ట్. వేసేటప్పుడు మనకి ఏది అడ్డు రాకుండా, లంప్స్ కానీ ఏది రాకుండా. సో దీని కలర్ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇది ఫ్రెష్గా చేసింది కాబట్టి ఈ కలర్ అయితే ఉంది. మనకి బెల్లం కలర్ని బట్టి కూడా ఈ కలర్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఫుల్ లిక్విడ్ అయితే యూస్ చేసుకొని పేస్ట్ అయితే రెడీ అయింది. ఇది చూడడానికి ఇంచుమించు మన మెహందీ పేస్ట్ లాగే ఉంది కదా. సో ఎక్కువ దీన్ని అయితే మనము నెయిల్స్కే వేసుకోవాలి, స్కిన్ మీద వేసుకోవచ్చో వేసుకోకూడదో తెలీదు.
కానీ మీకు చూపించడానికి నేనైతే స్కిన్ పైన వేసి చూపిస్తాను. సో ఎంత బాగా మిక్స్ చేస్తే అంత స్మూత్గా ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ. దీన్ని నెక్స్ట్ ఎలా ఫిల్ చేస్తాను అనేది చూపిస్తాను. సో అంతా ఒక్క చోటుకైతే చేసుకుంటున్నాను. మనం ఏదైనా మనం స్వయంగా చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది కదా. సో కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు అనే ఫీలింగ్. సో ఫైనలీ పేస్ట్ అయితే రెడీ. అండ్ మనకి బయట కోన్స్కి ఇంట్లో చేసిన కోన్స్కి డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది కదా. మనం ప్యూర్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తాము, కానీ వాళ్ళు బయట కెమికల్స్ వేస్తారో వేరో మనకి తెలియదు. సో ఒక్కోసారి మనకి అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ అలా కూడా అవ్వచ్చు. సో మనకి ఇంట్లో ఈజీగా చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో చేసుకునేదే మంచిది అని నేను చెప్తాను. సో ఒక పైపింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇలా గ్లాస్లోకి అయితే ఫిక్స్ చేసి పేస్ట్ అనేది అన్నీ దీంట్లోకి అయితే పోస్తున్నాను. సో చూడడానికి కొంచెమే ఉంది క్వాంటిటీ, కానీ ఫింగర్ నెయిల్స్కి కాబట్టి మనకి చాలా యూజెస్ అయితే చేసుకోవచ్చు. చెప్పా కదా, ఒక 10 మెంబర్స్ పైగానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకొంచెం డార్క్ కలర్ కావాలి అంటే ఒక 2-3 సార్లు వేసిన దాని మీద వేస్తే మనకి మంచి కలర్ అయితే వస్తుంది. నెయిల్స్ కాబట్టి సరిగా పట్టుకోదు అండ్ కొంచెం ఒకసారికి కలర్ రాదనమాట. ఒక 2-3 టైమ్స్ మీద వేస్తేనే అది మంచిగా కలర్ అయితే వస్తుంది. అండ్ మనం చేసిన పేస్ట్ అయితే ఒక్కసారికి బాగా కలర్ అయితే వచ్చింది. పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి, చూపిస్తాను కూడా. సో కొంచెం కూడా వేస్ట్ చేయకుండా అన్నీ అయితే ఇలా పైపింగ్ బ్యాగ్లకి అయితే తీసేసుకుంటున్నాను. సో మెహందీ అనేది ఏ ఆడపిల్లకైనా ఫేవరెటే అనుకుంటా. సో నాకైతే ఏ పండగ వచ్చినా మెహందీ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ఈ నెయిల్స్ కూడా మనం ఇలా చేసుకొని వేసుకుంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది కలర్ అనేది. సో మనం అప్పుడప్పుడు వేసుకునే అవసరం ఉండదు, ఒక్కసారి వేసుకుంటే లాంగ్ టైం ఉంటుందన్నమాట మన చేతిలోనే. సో ఇవన్నీ పెద్ద ప్రొసీజర్స్ కదా, చాలా అప్పుడప్పుడు చేసుకొని వేసుకోవాలన్నా మనకి ఒక్కోసారి టైం కుదరదు. నేనైతే ఇలా కోన్స్ ఎప్పుడైనా చేసినప్పుడు చేసి పెట్టేసుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ కావాల్సినప్పుడు దాన్ని యూస్ చేసుకుంటాను. సో అన్నీ ఇలా ఒక్క చోటుకైతే తీసుకుంటున్నాను. చూసారు కదా క్వాంటిటీ, ఇంతే క్వాంటిటీ వచ్చింది. అండ్ మనకి ఇది సరిపోతుంది, చాలానే అవుతుంది. సో ఇలా అయితే టైట్గా చుట్టి నేనైతే ఇక్కడ రబ్బర్ బ్యాండ్తో సీల్ చేసేసా. చూసారు కదా క్వాంటిటీ, ఒక కప్పు బెల్లంతో ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్నైతే కోన్స్ చేసుకొని దాంట్లో ఫిల్ చేసుకోవాలి. సో నా దగ్గర బర్త్డేస్కి గిఫ్ట్ ర్యాప్స్ వచ్చింటాయి కదా, సో నేనైతే అవి ఎత్తిపెట్టింటాను ఇలాంటి యూజెస్ కోసం. సో అదైతే ఇప్పుడు కట్ చేసి కోన్స్ అయితే నేనే ప్రిపేర్ చేస్తున్నా. మనం ప్రొఫెషనల్గా చేస్తలే కాబట్టి ఈ సైజే ఉండాలి కోన్ అనేది ఏమి లేదు. ఒక రెక్టాంగిల్ పీస్ అయితే చేసుకోవాలి. సో నేను ఒక్క సైడ్ పేపర్ అయితే తీసుకుని దాంట్లోనే 4 పీసెస్ కట్ చేసి దాంట్లోనే చేస్తున్నాను. మెజర్మెంట్ అంటూ ఏమీ పెట్టుకోలేదు, ఒక ఐడియాతో అలాగే చేసేస్తున్నాను. సో మీలో ఎంతమందికి ఇలా మెహందీ అన్న, ఇలా నెయిల్ అరక్ అన్న ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు 4 పీసెస్ అయితే పేపర్ కట్ చేసేసా కదా, ఇప్పుడు టేప్ తీసుకొని ఫస్ట్ కోన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి.
కోన్ చేసేదేం పెద్ద పని కాదు. చిన్నప్పుడు మనం పొట్లాలు కట్టి ఉంటుంది కదా! సో, అలాగే అయితే టిప్ అనేది కొంచెం షార్ప్ చేసుకొని ఇది సీల్ చేసి వేసుకోవాలి టేప్‌తో ఊడిపోకుండా. నేనైతే స్లోగా చూపిస్తాను. సో, ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకొని అక్కడైతే ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. ఇది యూజ్ చేసిన పేపర్ కాబట్టి కొంచెం స్టిఫ్‌గా లేకుండా అటు ఇటు అవుతుంది. సో, ఒక 2 సార్లు మనం ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తది. చెప్పా గదా! ఇది మనం ఇంట్లో చేసుకుంటున్నది కాబట్టి మెజర్‌మెంట్స్ ఈ సైజే ఉండాలి అనేదేం లేదు. ఇలా టిప్ అయితే మనం టేప్ వేసి సెక్యూర్ చేసేయాలి అంతే. సో, ఇలా అయితే నేను ఈ అన్ని పేపర్స్‌ని కూడా కోన్ చేసేస్తున్నాను. సో, చూపించిందే చూపిస్తున్నాను. ఒక 2 సార్లు చూస్తే మీకే ఐడియా వస్తదని. అండ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టాను. వీడియో మళ్ళీ చాలా లెంతీ అయిపోతదని. సో, అర్థమవుతుంది అనుకుంటాను. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. నేనైతే వీలైనంత రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇలా కోన్స్ అయితే రెడీగా చేసి పెట్టుకోవాలి. మనకి గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ లేదు అనుకుంటే మనకి ట్రాన్స్పరెంట్ షీట్స్ వస్తాయి. అవి కూడా గిఫ్ట్ ర్యాపింగ్‌కి యూజ్ చేస్తారు. సో, అవైతే కొంచెం స్టిఫ్‌గా ఉంటాయి. సో, బిగినర్స్ అయితే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్నదాన్ని యూజ్ చేసుకొని చేస్తున్నాననమాట. సో, మనకి ఇంట్లో మెహందీ వేసుకుంటున్నప్పుడు కోన్స్ కూడా మిగిలిపోయి ఉంటాయి. సో, కొంచెం కొంచెం ఉన్న కోన్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకొని, ఇలా ఒక కోన్ చేసుకొని అన్నీ దాంట్లో ఫిల్ చేసుకుంటే, మనకి ఇంకో కోన్ అయితే రెడీ అయిపోతది. సో, వేస్ట్ చేయకుండా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ పైపింగ్ బ్యాగ్‌లో ఉన్న పేస్ట్‌నైతే కోన్స్‌కి ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఫిల్ చేస్తున్నాననమాట. సో, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. మీకే అర్థమవుతుంది అనుకుంటాను. సో, ఇక్కడ ఒక కోన్ అయితే రెడీ అయింది. సో, మిగతా అన్నిటివి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏది యూజ్ చేస్తామో అదొక్కటి టిప్ మాత్రం కట్ చేయాలి. అన్నీ కట్ చేసి పెడితే ఎయిర్ ఫ్లో అయ్యి మనకి కొంచెం కలర్ అనేది రాకపోవచ్చు. సో, ఒకటి ఇప్పుడు యూజ్ చేస్తున్నామంటే అదొక్కటి ఓపెన్ చేసి మిగిలినవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అండ్ ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చనమాట. సో, అయినంత ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది. ఫ్రెష్ కలర్స్ బాగొస్తాయి. సో, ఇలా అన్నీ అయితే నేను ఫిల్ చేసుకుంటున్నాను. సో, నాకి చాలాయి మా పాపకి చెప్పాను. అండ్ ఫైనల్లీ ఇక్కడ కోన్స్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ 4 కోన్స్ అయ్యాయి. ఈ పేపర్ కొంచెం పల్చగా ఉంది కాబట్టి కొంచెం స్మూత్‌గా ఉంది హ్యాండిల్ చేసేందుకు. అండ్ మనమేమో మెహందీ హ్యాండ్ ఫుల్ వేసుకునేంత ఏమీ లేదు కాబట్టి ఓన్లీ నెయిల్స్‌కి కాబట్టి అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఈ సైజ్ అయితే అయ్యాయి. సో, ఇక్కడ 4థ్ కోన్‌తో అయితే నేను పెట్టుకుంటున్నా. మా పాప ఇది రెడ్ కలర్ పెట్టుకుంటుంది. బయట నుంచి తెచ్చిన కోన్ అన్నమాట. రెడ్ కలర్ ఉంది. నేను అనుకుంటున్నా వాళ్ళు కుంకుమ ఏమన్నా మిక్స్ చేసి ఉండొచ్చు రెడ్ కలర్ వచ్చేందుకు అని. సో, న్యాచురల్‌గా చేసిందైతే ఇలా ఉంది యెల్లో కలర్. అండ్ అది కొంచెం డ్రై అయ్యాక నాకు కూడా కొంచెం రెడ్డిష్ కలరే వచ్చింది. కానీ అది ఎక్కువ రోజులు అయ్యిందో ఏమో తెలియదు. లేకుంటే ఒక్కొక్కసారి మనం వాడే బెల్లం కూడా దీనికి రీజన్ అవుతుంది. కలర్ ఎలా వస్తుంది అనేది. సో, మెహందీ పెట్టుకున్న ఫింగర్స్‌కే పెట్టుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం మన టెర్రస్ మీద హార్వెస్ట్ చేసిన మెహందీ లీవ్స్‌తో
మెహందీ వేసుకొని అండ్ స్టెయిన్ అయితే చూపించాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడుకుంటే ప్లీజ్ నా ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ ఇప్పుడు ఈ సెంటర్ షేడ్ అయింది కదా, సో మళ్ళీ అక్కడే నేను ట్రై చేసేందుకు మీకు చూపించేందుకు ఎలా వచ్చింది కలర్ అనేది ఇక్కడ అరక్ని వేసి చూపిస్తున్నాను. ఇది మెహందీలాగా వన్ డే ఇన్ని హార్స్ అన్ని హార్స్ అనేం లేదు, కలర్ అయితే తొందరగా వచ్చేస్తుంది. సో ఇది నేను 8-9 ఆ టైంలో పెట్టుకుంటున్నాను. ఇది నేను మళ్ళీ 10:30-11కి పడుకునేటప్పుడు అయితే ఈ చేతి మీద ఉండేది తీసేస్తున్నాను. సో నెయిల్స్ కూడా కొంచెం డ్రై అయింది. సో ఇక్కడైతే ఈ కలర్ వచ్చింది కదా, సో నెక్స్ట్ డేకి అయితే ఏ కలర్ వచ్చింది అనేది చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే కలర్ అనమాట. మీకే తెలుస్తుంది ఇక్కడ ఎంత మంచి కలర్ అయితే వచ్చిందని. సో మనం ఎంత క్లీన్గా వేసుకున్నా సైడ్లో కొంచెం స్కిన్కి అనేది తగిలి కలర్ అయితే ఇలా వస్తుంది. సో కలర్ అయితే బాగా వచ్చింది అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటా. మీకు ఎవరైనా నాలాగా ఇలా అరక్ వేసుకునే ఇష్టం ఉన్నవాళ్ళు బయట నుంచి తెచ్చి వేసుకుంటూ ఉంటే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్.